హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మటన్ మ్యారినేట్ చేయకుండా ఉల్లిపాయలు వాడకుండా చక్కటి గ్రేవీ వచ్చేలాగా చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోయే మటన్ కర్రీ రెసిపీని చూసేద్దాము. ఫ్రెష్గా మసాలా నూరి నేను చెప్పే విధంగా ప్రిపేర్ చేసుకుంటే గిన్నెలో ఏమీ మిగల్చకుండా ఖాళీ చేస్తారంటే నమ్మండి. ముఖ్యంగా మటన్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ 500 గ్రామ్స్ దాకా మటన్ పీసెస్ని తీసుకొని గిన్నెలో నీళ్లు యాడ్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు, కట్ చేసుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాటర్ని చేంజ్ చేస్తూ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత మటన్ కర్రీలో యాడ్ చేయడానికి ఫ్రెష్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను చిన్నగా కట్ చేసుకున్న ఒక 13 అల్లం ముక్కలు, ఒక 13 ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక 1/2 ఇంచు దాకా దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, ఒక 3 మిరియాలు, ఒక చిన్న కట్ట దాకా కొత్తిమీర ఆకులు, కొద్దిగా ఉప్పుని ఒక రోల్లో యాడ్ చేసుకొని ఇవన్నీ ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది నాన్ వెజ్కి, పలావ్స్కి, అలాగే కర్రీస్లోకి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని మసాలా వాసన పోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్లేమ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఒక 6 స్పూన్స్ దాకా నూనె యాడ్ చేసుకొని నూనె వేడి అయిపోయిన తర్వాత ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఫ్లేమ్ లో చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఫ్లేమ్ మీడియం చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేస్తే ఇందులో నుండి మనకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇందాక మనము ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాను ఒక 2 టీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ కొద్దిగా మసాలా మిగిలిపోయింది. తర్వాత మసాలా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ లో చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకుంటే ఈ మసాలా అంతా ముక్కలకు పట్టి మంచి మసాలా ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది ఉడికే టైంలో గ్రేవీ కోసం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం బాగా ఎర్రగా పండిన 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకోండి. తర్వాత మిక్సర్ జార్లో ఒక 3/4 కప్పు దాకా తురుముకున్న ఎండు కొబ్బరి, చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్న రోలులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటే మనకు గ్రేవీ కోసం కోకోనట్ టొమాటో పేస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మసాలా అంతా ముక్కలకు పట్టి నూనె అనేది బాగా పైకి తేలింది చూడండి. ఈ స్టేజ్లో ఒక 2.5 టేబుల్ స్పూన్స్ దాకా కారంని యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ వరకు అలాగే వదిలేసేయండి. ఈ విధంగా చేస్తే కారం అంతా ముక్కలకు బాగా పడుతుంది. ఒక 4 నిమిషాల తర్వాత చూడండి, ఓపెన్ చేస్తే మనకు నూనె అనేది బాగా పైకి తేలింది. ఖచ్చితంగా నూనె పైకి తేలిన తర్వాతనే మనము ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 500 గ్రామ్స్ మటన్కి పెద్ద గ్లాస్లో ఒక 1.5 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న టొమాటో కోకోనట్ పేస్ట్ గ్రేవీ కోసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు, కారం, మసాలా అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ మసాలా ఉప్పు తక్కువ అనిపించింది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకున్నాను. విజిల్ పెట్టే ముందు ముక్క ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకోండి. దీనివల్ల ఎన్ని విజిల్స్ రానివ్వాలో ఒక అందాజు అయితే మనకు వస్తుంది. తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి ఫ్లేమ్ హై చేసి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ అయిపోయాక ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక మటన్ ముక్క బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉడకకుంటే ఇంకొక 2 విజిల్స్ వరకు రానివ్వండి. నాకు ఇక్కడ 5 విజిల్స్కే మటన్ అనేది బాగా ఉడికిపోయి మసాలా గుమగుమలతో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, పులావ్, జీరా రైస్, బిర్యానీ, వైట్ రైస్, బగారా రైస్తో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పలావ్తో సర్వ్ చేశాను. మీకు పలావ్ రెసిపీ కావాలనుకుంటే ఐ బటన్లో ఇచ్చి ఉంటాను, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి.
మీకు రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.